రిటైర్డ్ జస్టిస్ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ చేసిండు. చంద్రు హరిపరందామన్ సంయుక్తంగా విలేకరు సమావేశంలో రాజ్యాంగ శాసనం ప్రకారం సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో సామాజిక న్యాయాన్ని పాటించడం లేదని, దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో 34% మంది బ్రాహ్మణ వర్గానికి చెందిన వారే ఉన్నారని, దేశ జనాభాలో 10% మంది ఉన్న వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, న్యాయమూర్తుల పోస్టులో భర్తీలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు సరైన న్యాయం జరగడం లేదని, 75% న్యాయమూర్తుల పోస్టులు అగ్రవర్ణాలకి అవకాశం ఇవ్వడం విచారణకరమని, కేరళ రాష్ట్రంలో 74% దిగువ కోర్టుల్లో మహిళలే ఉన్నారని, అయితే వారిలో ఒక్కరు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళలేదని జస్టిస్ చంద్రు వ్యాఖ్యానించారు. ఈ సుప్రీంకోర్టు కొలీజియము కేంద్ర ప్రభుత్వాల మధ్యనే కొట్లాట సాగుతుంది. ఒక విచిత్రం ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తర్వాత ఎవరు కావాలనో కొలీజియంలో ఉన్నటువంటి న్యాయమూర్తులే మళ్ళీ ఎంపిక చేసుకుంటారట. దాంట్లో ఎవరు ఉండాల్సినటువంటి అవసరం లేదట. మళ్ళీ ఇవే సుప్రీంకోర్టులు ఇతరులకు మాత్రం న్యాయం చెప్తాయట. కోర్టుల్లో ఎవరు ఉండాలి, న్యాయమూర్తులుగా ఎవరు ఉండాలని న్యాయమూర్తులు, అందుకనే ఒక తండ్రి న్యాయమూర్తి ఉంటాడు, మళ్ళీ వాళ్ళ కొడుకులు ఉంటారు, వాళ్ళ వారసులు ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటుంటారు, ఎవరెవరో వస్తుంటారు, ఏదేదో చేస్తుంటారు. ఈ కొలీజియం వ్యవస్థ న్యాయమూర్తుల ఎంపిక అనేటువంటిది ప్రతిసారి ఒక వివాదాస్పదం అవుతుంది. మరి ఎందుకు అట్లా జరుగుతుంది ఏందనేటువంటిది అందరికీ న్యాయం చెప్పేటువంటి సుప్రీంకోర్టు లేకపోతే న్యాయమూర్తులు ఈ విషయంలో న్యాయం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో అది కూడా క్లారిటీ లేకపోతే ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏం చెప్పలేము.